పోలీసులు ఏం హామీ ఇచ్చారు? రేపు కోర్టులో ఏది వచ్చినా కూడా అంటే ఏ ఆర్డర్ వచ్చినా కూడా నిన్ను తాడిపత్రికి తీసుకుపోయేదానికి మేము సహకరిస్తామని చెప్పి డిఎస్పీ గారు చెప్పడం జరిగింది. దాంతో కూడా నేను విరమించుకుంటున్నా. ఏది ఏమైనా కూడా పోలీస్ అధికారులకు ఈ ప్రభుత్వంలో చట్టం మీద గౌరవం ఎలాంటి పరిస్థితుల్లో లేదు. ఊరికి వాళ్ళు న్యాయస్థానాలు మాకు ఏది ఇచ్చి అది చేస్తామని చెప్తారు. కానీ న్యాయస్థానాలు ఏమి ఆర్డర్ ఇచ్చినా కూడా, హైకోర్టు ఆర్డర్లు ఇచ్చినా కూడా వాళ్ళు దాన్ని అమలుపరిచే పరిస్థితుల్లో కూడా లేదు. ఏమవుతుంది అనే థియరీ వాళ్ళలో ఉంది. అంటే ఏ ఆర్డర్ కూడా మేము బేఖాతరు చేస్తే మాకు చెప్పేది ఏముంది, ఏమి కాదని. అంటే వాళ్ళ ఆలోచన ఏముందంటే ఎవరు కంటెంప్ట్ పోరు, మేము పెద్ద అధికారులము, పోతే దాని పరిణామాలు వేరుగా ఉంటాయనే ఆలోచన, లేకపోతే ఇంకోటి ధైర్యం చేసి నేను కంటెంప్ట్ పోవడం జరిగింది. ఆ ఆర్డర్తోనే ఈరోజు నేను తాడిపత్రికి పోయేదానికి ప్రయత్నించడంతో ఇక్కడ అడ్డుపెట్టడం జరిగింది. రేపు కూడా చూస్తాం ఏం జరుగుతుంది, ఏం కథ అనేది రేపు కూడా చూస్తాం. ఎట్టి పరిస్థితిలో నేనైతే న్యాయ పోరాటం చేస్తా. నన్ను అడ్డుకున్న వాళ్ళని కానీ ఇంకోటి కానీ వీళ్ళందరి మీద కూడా నేను కంటెంప్ట్ పోయేదానికి ఖచ్చితంగా నేను చూస్తాను. గతంలో కూడా చాలాసార్లు పోలీసులు తీసుకెళ్తామని చెప్పారు, మరి అడ్డుకున్న పరిస్థితి. మరి ఈసారి మీకు ఎలా నమ్మకం కలిగించారు? నాకేం వాళ్ళ నమ్మకం అనేది కాదు, కానీ అండర్స్టాండింగ్ అనేది తప్పదు. అంటే లోకల్లో పొలిటికల్గా ఉంటాం కాబట్టి అండర్స్టాండింగ్. ఎంతసేపు వాళ్ళు ఎవరో పొలిటికల్గా వాళ్ళు చెప్తే ఇంటే పరిస్థితి కాకుండా మనం కూడా ఒకసారి కాకపోతే ఒకసారి ఇందామనే ఒక ఆలోచన తప్ప రెండోది ఏది ఏమైనా కూడా నేను మళ్ళా కూడా రేపు న్యాయస్థానంలో ఏది వచ్చినా కూడా అది వచ్చే దాన్ని శిరసావిస్తా. తర్వాత కూడా ఏ నిర్ణయం తీసుకోవాలనేది కూడా నిర్ణయం తీసుకుంటాను.